ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప, తండ్రి జాలి, దయ మన మీద ఉండబట్టే కదా. ఎందుకంటే ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం, ప్రతిదీ కూడా మనకి తెలుసు. ఎందుకంటే న్యూస్ అందరికి అందుబాటులోకి వచ్చాయి కదా. మరి ఎన్నో భయంకరమైన వార్తలు మనం చూస్తున్నాం. అయినా సరే మనకి, మన కుటుంబాలకు కానీ ఎటువంటి ప్రమాదం రానివ్వకుండా తండ్రి ఇంత జాగ్రత్తగా క్షేమంగా ఈ నూతన దినంలో మనల్ని ఉంచాడు. మరి అంత చక్కటి భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడ, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం ప్రభా. మరి గడిచిన రాత్రంతా నా తండ్రి మేము గాఢ నిద్రపోయామంటే, ప్రశాంతంగా పడుకున్నామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు ప్రభా. కేవలం మీ కృప, మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా, మా మీద మీ కాపుదల ఉంచడానికి మేమెంత, మా బ్రతుకెంత నా తండ్రి. అలాగే ప్రభా, క్షేమంగా ఈ నూతన దినంలో మేమున్నామంటే అది మా గొప్పతనము, మా అదృష్టమో కానే కాదు తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మాకన్నా తెలివిగల వాళ్ళు, మంచి ఆరోగ్యవంతులు ఉన్నారు, పుష్టిగా ఉండే వాళ్ళు ఉన్నారు, తెలివిగల వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు, మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు ఎంతో మంది కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మా మీద జాలిపడి, మా మీద కనికరపడి, మా మీద దయ కలిగిన తండ్రి, మరి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. మరి ఈ దినాన ప్రభా, మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివితేటలతో చేస్తే మా పని సక్సెస్ అవ్వదు ప్రభా. కానీ మీరు మాకు తోడుగా ఉండి, మా ముందు మీరుండి నా ప్రభా, ఆ పని ఎలా చేయాలో మీరు మాకు చెప్తేనే ఆ పని సక్సెస్ అవుతుంది నా తండ్రి. మీ తోడు లేకుండా, మీ కృప లేకుండా మేము ఏమీ చేయలేము. ఒకవేళ చేసినా అది సక్సెస్ అవ్వదు నా తండ్రి. మరి ప్రభా, ఎవరైతే నా తండ్రి మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రభా, కాంపిటేటివ్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, ఒకవేళ ఎగ్జామ్స్ రాసి ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని ప్రభా మీరే దర్శించండి. వారి సొంత తెలివితేటల మీద వారు ఆధారపడనివ్వద్దు నా తండ్రి. మాకు తోడుగా ఉంటే నా తండ్రి, మాకు ఆ జ్ఞానాన్ని ఇస్తే ఖచ్చితంగా మేము పాస్ అవుతాము, ఖచ్చితంగా మాకు జాబ్ వచ్చిందని ప్రభా. ప్రతి ఒక్కరు మీ వైపే తిరగాలి, మీ మీదే ఆధారపడాలి. వారి సొంత టాలెంట్ మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు, అసలు ఆ ఆలోచన కూడా వాళ్ళకు రానివ్వద్దు తండ్రి. మీ వైపే తిరగాలి, మీ మీదే ఆధారపడాలి, మీ నుండే అది పొందుకోవాలి తండ్రి. ఒకవేళ ఉద్యోగం వచ్చినా రాకపోయినా పర్వాలేదు నా తండ్రి, ఇంతకన్నా మంచి ఉద్యోగాన్ని నాకు చూపిస్తాడు నా తండ్రి. అన్యాయస్తుడు కాడు నా తండ్రి, పక్షపాతి అంతకన్నా కాడు, ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూసే తండ్రి కానే కాడు. అందరికీ సమానంగా ప్రేమించే తండ్రి నా తండ్రి. ఖచ్చితంగా నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు. నా అవసరత ఏంటో నా తండ్రికి తెలుసు, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో నా తండ్రికి తెలుసు. ఇప్పుడు నాకు ఆ ఉద్యోగం ఎంత అవసరమో కూడా నా తండ్రికి తెలుసు. నా మనసు నా ఉద్యోగం మీద నేను పెట్టను, నా తండ్రి వైపు నేను తిరిగితే ఖచ్చితంగా నాకు ఏది సరైనదో ఆ ఉద్యోగాన్ని నా తండ్రి నాకు ఇస్తాడు అని ప్రభా మీ వైపు తిరగాలి. రిజల్ట్స్ కోసం వాళ్ళు వెయిట్ చేయకూడదు, మీ నుండి ప్రభా ఆ మేలుని పొందుకోనేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి నా తండ్రి. అలాగే ప్రభా, ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారో నా తండ్రి, మరి ఎవరైతే తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయిన బిడ్డలు ఉన్నారో వారికి ప్రభా మీరే తోడుగా ఉండండి తండ్రి. వారికి కావలసిన అవసరతలన్నీ ప్రభా మీరే తీర్చండి, మీరే ఉంటారు నా తండ్రి. ఇక అది మేము మళ్ళా మీకు చెప్పే అంత అర్హత మాకైతే లేదు తండ్రి. ఖచ్చితంగా మీరు బిడ్డలకు తోడుగా ఉంటారు. వారికి ఎటు ఎలా పెంచాలి ఏందనేది మీకు తెలుసు నా తండ్రి. మీ పెంపకంలోనే ఉంటేనే బిడ్డలు సక్రమైన దారిలో పెరుగుతారు ప్రభా. మరి బిడ్డలకు కావలసిన అవసరతలన్నీ మీరే తీర్చండి నా తండ్రి. మాకున్నాడు నా దేవుడు, నా తండ్రి మాతో ఉన్నాడు. ఇక మేమెందుకు దిగులు పడాలి, మేమెందుకు బాధపడాలి అని ప్రభా బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి. మీ ఎడల విశ్వాసం, నమ్మకాన్ని బిడ్డలకు ఉంచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే భర్తను కోల్పోయి ప్రభా ఒంటరిగా ఉన్నారు, భార్యను కోల్పోయి ఒంటరిగా ఉన్నారు,
వారందరిని ఒక్కసారి మీరు దర్శించండి. విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా, మరి నేను ఒంటరిదాన్ని, నా బిడ్డలకు ఫీజు నేను కట్టలేను, నాకున్న ఆదాయం సరిపోవట్లేదు, ఇప్పుడు నేనెక్కడ తెచ్చి కట్టాలి, నాకెవరు సహాయం చేస్తారు, నా భర్త నాకు లేడే అని ప్రభా ఎవరైతే బాధపడుతున్నారు వారితో మీరు మాట్లాడండి. అమ్మా, నేనున్నానుగా తల్లి, నీ తండ్రిని నేనున్నాను కదా, నీ బిడ్డలకు కావాల్సిన అవసరతలు, ఆ ఫీజులు కానీ, నీకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన అవసరతలన్నీ నేను తీర్చలేనా తల్లి? నా వైపు తిరగకుండా లోకం వైపు, మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు? నేను కదమ్మా నీ అవసరతలన్నీ సమృద్ధిగా తీర్చేది నేనే కదా తల్లి అని ఆ బిడ్డలతో మాట్లాడి ప్రభా, మరి మనుషుల మీద ఆధారపడే మనసు బిడ్డలకు రానివ్వద్దు తండ్రి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని వాక్యం నా తండ్రి బిడ్డలకి గుర్తు చేసిన ప్రభా. విధవరాల పక్షాన వ్యాజ్యమాడుతానన్నాడు నా తండ్రి, నా పక్షాన ఉంటానన్నాడు. నా పక్షాన నా అంత గొప్ప సర్వ సృష్టికర్త నా పక్షాన ఉన్నప్పుడు నేనెందుకు బాధపడాలి, నేనెందుకు దిగులు పడాలి, నేనెందుకు మనుషుల వైపు చూడాలి అని ప్రభా, మరి ఆ జ్ఞానాన్ని ప్రభా, ఆ ఆలోచన బిడ్డలకు కలిగించండి నా తండ్రి. వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయండి, భయాన్ని తీసివేయండి ప్రభా. మరి ఎవరైతే నా తండ్రి మరి బిడ్డలు హాస్టల్లో చదువుకుంటున్నారు కానీ వాళ్ళు భయపడుతున్నారు, మిగతా పిల్లలు ఎగతాళి చేస్తున్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు, బిడ్డలు బాధ పెడుతున్నారు అని ప్రభా, ఏ తల్లిదండ్రులు అయితే బాధపడుతున్నారు, భయపడుతున్నారు, వారితో మీరు మాట్లాడండి. అమ్మా, మీరైతే వాళ్ళతో ఉండకపోవచ్చు కానీ నేనుంటానుగా తల్లి. మీరు ఎడారిలో ఉన్న గాఢాంధకారపు లోయలో సంచరించినా సరే నేను మీకు తోడుగా ఉంటాను కదా. ఎంత కఠినమైన చీకటిలో ఉన్నా సరే నేనుంటానుగా తల్లి, వాళ్ళు తోడు నేనుంటాను కదా. నువ్వెందుకు భయపడుతున్నావు, మీరెందుకు బాధపడుతున్నారని ప్రభా ఆ తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నేనే చూసుకునేటప్పుడు నీకెందుకు భయం అని ప్రభా బిడ్డలతో మీరు వారిని గద్దించిన తండ్రి, వారి కఠినమైన హృదయాలను ప్రభా, బలహీనమైన హృదయాలను బలపరచండి. విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభా మీరే బిడ్డలో నింపండి నా తండ్రి. మరి హాస్టల్లో ఉన్న బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. ఎవరో ప్రభా బిడ్డలో చూసి ఎగతాళి చేయకుండా, ఒకప్పుడు నా తండ్రి అదే పరిస్థితిలో మేము ఉన్నప్పుడు నా తండ్రి మరి మాకు ఎటువంటి ప్రమాదాలు, అటువంటి పరిస్థితులు రానివ్వకుండా ప్రభా మాకు తోడుగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి నా తండ్రి ఇంటర్ వరకు కూడా హాస్టల్లో చదివినప్పుడు నా ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారు. ఒక మంచి స్థితిలోనే ప్రభా, ఒక మంచి పొజిషన్లోనే మమ్మల్ని ఉంచారు కానీ, తలగానే ఉంచారు కానీ తోకగా ఉంచలేదు ప్రభా. హాస్టల్లో కూడా అలాంటి పరిస్థితి బిడ్డలకు కూడా ఇవ్వండి తండ్రి. తలగా ఉంచండి, తోకగా మాత్రం బిడ్డలు ఉండనివ్వద్దు తండ్రి. ఆ తల్లిదండ్రులతో మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. మీ వైపే అనుకునేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. అలాగే ప్రభా, మరి ఎవరైతే నా తండ్రి తల్లి గురించి బాధపడుతుందో, ఆల్రెడీ ఆపరేషన్ చేశారు కానీ మరలా ఆ పెయిన్ తగ్గలేదు, మరలా సర్జరీ అంటున్నారని ప్రభా ఆ తల్లి భయపడుతుందో ఆమెతో మీరు మాట్లాడండి. అమ్మా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే కదా తల్లి, నేనే కదా మీ తల్లికి స్వస్థత ఇచ్చేది, స్వస్థపరిచేది నేనే కదా. మరణ పడకల మీద ఉన్నా సరే బ్రతికించే శక్తి గల దేవుడను నేను కాదా అని బిడ్డలతో మీరు మాట్లాడి ప్రభా, మరి ఎటువంటి ఆపరేషన్ అవసరం లేకుండా రిపోర్ట్స్ అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలా మీ కృప, మీ అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల ఎడల జరిగించమని అడుగుచున్నాం తండ్రి. అపనమ్మకం, అవిశ్వాసాన్ని తీసివేయండి ప్రభా. సంపూర్ణ నమ్మకాన్ని, పూర్తి విశ్వాసాన్ని ప్రభా మాలో ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించండి నా ప్రభా. డౌట్ లో ఉండకుండా నా తండ్రి పూర్తిగా ఖచ్చితంగా నా తండ్రి ఈ పని చేయగలడు, నా తండ్రి మాత్రమే నా బిడ్డలకి సంపూర్ణ స్వస్థత ఇస్తాడు, మా అమ్మా నాన్నకి సంపూర్ణ స్వస్థత ఇస్తాడని ప్రభా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నమ్మేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ప్రభా, ఎవరైతే త్రాగుడికి బానిసై ఉన్నారో నా తండ్రి బిడ్డల్లో ఒక్కసారి ప్రభా ఆ కుటుంబాలను మీరే దర్శించండి నా తండ్రి. మరి త్రాగుబోతులు మీ పరలోక రాజ్యానికి చేరుకోరు అని మీరు చెప్పారు ప్రభా. అయినా సరే మా కళ్ళ ముందే వాళ్ళు అట్లా త్రాగుడికి బానిసైపోతుంటే ప్రభా, మరి వాళ్ళని చూసి నా తండ్రి తట్టుకునే శక్తి మాకైతే లేదు ప్రభా. మేం చెప్తే వాళ్ళు మా మాట వినరు కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు నా తండ్రి. మీరు మాట్లాడండి, వారిని గద్దించండి, ఒక చెంపదెబ్బ కొట్టైనా సరే నా తండ్రి సరైన దారిలో మీరు నడిపించండి ప్రభా. మరి మీ బిడ్డలు నా తండ్రి మా తప్పేనా ప్రభా, మేము సరిగ్గా లేం కాబట్టి, మీ మాటకు లోపడకుండా మేము బ్రతుకుతున్నాం కాబట్టి, మా సొంత ఆలోచనతో మేము జీవిస్తున్నాం కాబట్టి మా ఇంట్లో, మా గృహాల్లో, మా కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితులు వచ్చాయి నా తండ్రి. దయచేసి క్షమించండి ప్రభా.
మీ మాటకు లోబడే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి. మీ మాటకి మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో ప్రతి ఒక్కరికి నేర్పించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి వర్షాలను తుఫాను ప్రభా ఆపివేయమని అడుగుతున్నాం నా తండ్రి. సరిపడా ఎండని నా తండ్రి మీరే పంపించండి ప్రభా. చలికి తట్టుకునే శక్తిని బలాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళని ఒక్కసారి మీరు చూడండి నా తండ్రి. వారికి ఉన్న అనారోగ్య సమస్యను తీసివేయండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నారు. మరి ప్రతి ఒక్కరిని మీరే ముట్టి స్వస్థపరచండి. ఒకవేళ ఏ విషయంలోనైనా మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే దయచేసి క్షమించండి ప్రభా. పశ్చాత్తాపపడే మనసు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకు మీరు ఇవ్వండి నా తండ్రి. పశ్చాత్తాపపడి కన్నీటితో వారు చేసిన తప్పు ఒప్పుకునే ఆ మనసుని ప్రభా మీరే ఇవ్వండి నా తండ్రి. బిడ్డలకు సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి ప్రభా. అలాగే యుద్ధాలు జరిగే దేశాలను ప్రభా మీరే దర్శించండి. దేశ నాయకులను మీరు దర్శించండి. శాంతిని కోరుతున్నారు కానీ యుద్ధాన్ని మీరు కోరరు నా ప్రభా. ప్రపంచ శాంతి నా ప్రభా మీరు కోరుకుంటున్నారు. యుద్ధాలు ప్రభా మరి ఆపివేయగల శక్తి గల దేవా వారితో మాట్లాడండి. వారి మనసులు మార్చండి నా తండ్రి. మరి శాంతి సమాధానంతో బిడ్డలను నింపమని అడుగుచున్నాం ప్రభా. యుద్ధంలో ఎవరైతే నా తండ్రి వారి కుటుంబస్తులను కోల్పోయారు, వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారు నా తండ్రి, ఒక్కసారి వారిని మీరే ఓదార్చండి నా తండ్రి. వారికి కావలసిన అవసరతలు మీరే తీర్చండి ప్రభా. మరి నా తండ్రి అలాగే ప్రభా యవన కాలంలో మీ కాడిని మొయిట నరునికి మేలు అని చెప్పిన దేవా, మరి బిడ్డలు యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోకుండా మీ కాడిని మోసే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు నా తండ్రి ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా నా ప్రభా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రభా బిడ్డలకు దయచేయండి. కఠినమైన హృదయాలను కరిగింపచేయండి ప్రభా. సాత్వికమైన మనసు, సున్నితమైన మనసు, దీర్ఘశాంతాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మరి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. ఆ హృదయాలని, ఆ కృతజ్ఞత హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. మేము ఎంత సంపాదించి ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఎంత మంచి శాలరీ తీసుకున్నా, ఎంత గొప్ప పేరు ప్రతిష్ట వచ్చినా సరే నా తండ్రి ఇదంతా నా సొంత తెలివితేటలతో నేను సంపాదించింది కాదు. కేవలం నా తండ్రి నా మీద జాలిపడి నాకు అనుగ్రహించిందే గాని నా సొంత తెలివి జ్ఞానం కానే కాదు అని ప్రతి ఒక్కరు నా తండ్రి తగ్గింపు జీవితాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన ప్రభా, తగ్గింపు మాటలు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరిస్తేనే మేము పొందుకుంటాం నా తండ్రి. మా అంతటా మా వల్ల అయితే కాదు ప్రభా. మా మీద జాలిపడి మా మీద కనికరపడి ప్రభా ప్రతి ఒక్కరికి తగ్గింపు మనసు, దీన మనసు అంటే నా తండ్రి మీకు ఎంతో ఇష్టం నా ప్రభా. ప్రతి ఒక్కరికి దీన మనసు ఇవ్వండి, తగ్గింపు మనసు ఇవ్వండి ప్రభా. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా సరే ఆ సమస్యల వైపు మా మనసు ఉంచనివ్వదు తండ్రి. బిడ్డలందరిని ప్రభా, బిడ్డలందరి మనసు మీ వైపు తిరగాలి. సమస్యల మీద మా మనసు ఉండకూడదు, మీ వైపే తిరగాలి. నా తండ్రి నా మీద జాలిపడి నేనేదో విషయంలో తప్పిపోయి ఉంటాను, ఖచ్చితంగా నా తండ్రి నన్ను సరిచేస్తాడు. నేను చేసిన తప్పు నన్ను క్షమిస్తాడు. క్షమించి నా సమస్యకి పరిష్కారం నా తండ్రి చూపిస్తాడు. నేనేదో గొప్పదాన్నో, నేనేదో భక్తి పరాలని కాదు. ఆయన జాలిగల తండ్రి. నా తండ్రి ఖచ్చితంగా నా సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు, నన్ను సరిచేస్తాడు, నా కుటుంబాన్ని కడతాడని ప్రభా. బిడ్డలకి ప్రభా మీ ఎడల విశ్వాసం, నమ్మకాన్ని బలపరచండి ప్రభా. మరి బలహీనతల నుంచి వాళ్ళని విడిపించండి నా ప్రభా. అలాగే నా తండ్రి భార్య భర్తల మధ్య గొడవలు నా ప్రభా తీసివేయండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి ప్రభా. లోకంలో పడిపోకుండా నా తండ్రి మీ కాపుదల, మీ భద్రతలోనే బిడ్డలు ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. మరి చిన్న బిడ్డల ప్రభా నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనిమో అని చెప్పిన దేవా, మరి బిడ్డల బాల్యంలో ఉన్నప్పుడే మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం. వారిని ఎలా పెంచాలి, ఎక్కడ చదివించాలి, ఎంతవరకు చదివించాలి అనేది ఇక మాకు ఆలోచన కూడా రానివద్దు ప్రభా. మీ కాపుదల ఉంటే బిడ్డలు క్షేమంగా ఉంటారు,
క్షేమంగా మంచి పొజిషన్ కి మీరే తీసుకొస్తారు. తీసుకురాకపోయినా పర్వాలేదు, మీకు దగ్గరైతే చాలు ప్రభా. అటువంటి హృదయాన్ని బిడ్డలకి మా అందరికి ప్రభా మీరే దయచేయండి ప్రభా. ఎన్ని సమస్యలు వచ్చినా మనుషుల వైపు మేము చూడనివ్వద్దు నా తండ్రి, మనుషుల తోడు కోరుకోవద్దు, మనుషుల సహాయం మాకు వద్దు నా ప్రభా. మీ వైపు నుంచే మాకు సహాయం రావాలి, మీ దగ్గర నుంచే మేము పొందుకోవాలి ప్రభా. మీ వైపే తిరగాలి, మీ మీదే ఆధారపడాలి, ప్రతి ఒక్కరి చూపు మీ మీదే ఉండాలి నా తండ్రి. సమస్య వైపు కాదు, మనుషుల వైపు కాదు, మీ వైపే ఉండేలా వారి హృదయాలు ప్రభా మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసే ప్రతి పని కూడా మీ చిత్తమా కాదా తెలుసుకొని నా తండ్రి మరి జాగ్రత్తగా మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం తండ్రి. అలాగే దూరదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ప్రభా అనుకుంటున్నారో మీ చిత్తం అయితే వారికి సహాయం చేయండి, వారితో మీరుండండి. వారు మాకు ఏ సపోర్ట్ లేదు, మేము ఒంటరి వాళ్ళం, మాకెవరు సహాయం చెయ్యరు అని బిడ్డలు బాధపడుతున్నారు. వారితో మీరు మాట్లాడండి. అమ్మా నేనున్నానుగా తల్లి, ఎందుకు మీరు భయపడుతున్నారు, నేనున్నాను కదా, మీకు మీ కుటుంబాలకు తోడుగా నేనుంటాను కదా అని ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడి వారు చేసే ప్రతి పని ప్రభా మరి మీరే ముందుండి జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే, నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు, ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి, భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి మీరు జన్మించిన ఈ నెలలో నా ప్రభా మీకు మహిమకరంగా మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్తా నిజమైన క్రిస్మస్ ఎలా మేము అనుభవించాలో, ఎలా నిజమైన క్రిస్మస్ ఎలా సంతోషంగా చేసుకోవాలో బిడ్డలందరికీ ప్రభా మీరే నేర్పించిన తండ్రి. మా అందరి హృదయాలు నిజమైన సంతోషంతో నింపమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.